నది గట్ట మీద పంపే ప్రయత్నానికి అవకాశం ఇచ్చినటువంటి నెటిజన్స్ ఫోరానికి, అట్లా కడివెల నీళ్ళ లెక్కన తెలంగాణ జలసాధన సమరాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎలికట్టే రికార్డు చేసినటువంటి పుస్తకం వేసినటువంటి ఎలికట్టే శంకర్రావుకు, అలాగే నోముల సాహిత్య సమితికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ, నిజానికి దుషర్ల గురించి మాట్లాడుకోవడం అంటే నాకు సంబంధించిన ఒక ప్రత్యేకత ఏమిటంటే, మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాల్లోనూ అంతకుముందుకు ఏఐఎస్ఎస్లోనూ పనిచేసినటువంటి రాజకీయాల చుట్టూ పరిమితమైనటువంటి వారిని హైదరాబాద్ నుంచి నల్లగొండకు చిలకోయ వెనక వేసి లాక్కపోయినటువంటి ఆ కోర్సు వెనుక దుశ్శల సత్యనారాయణ తప్పకుండా ఉండడం చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ పరిమితమైన నాకు చూసిన ప్రకారం, నచ్చిన ప్రకారం, నమ్మిన ప్రకారం నడుస్తున్నటువంటి వారికి నల్లగొండలో కూడా నువ్వు చేయాల్సిన పని ఉన్నది, నువ్వు కలిసి తిరగాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్నటువంటి మా ముక్కుడు వీరభద్రం ఉన్నాడు, మా రామరెడ్డి ఉన్నాడు, మా వాళ్ళు ఢిల్లీ నడిచేటువంటి బిడ్డలు ఉన్నారు, ఎక్కడికంటే అక్కడ నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు, నీళ్ళ కోసం అని చెప్పేసి బలవంతంగా తీసుకుపోయినటువంటి చరిత్ర దుశ్శల సత్యనారాయణ జలసాధన ఉద్యమాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఒక విషయం చెప్పాలంటే, మా నాటినటువంటి అన్ని కమ్యూనిస్టు పార్టీ లాగానే నేను పనిచేస్తున్నటువంటి ఆ విద్యార్థి సంఘంలో చాలా మంది ఏంటంటే తెలంగాణ గురించి మాట్లాడడం అంటే అదేదో అంటే ప్రగతిశీల ఉద్యమానికి అది వ్యతిరేకమైనట్టు అడ్డమైనటువంటి భావించినటువంటి పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా నేను నల్లగొండ జిల్లాలో ఒకసారి ఒక సభకు వెళ్ళినప్పుడు దుశ్శల సత్యనారాయణ గారు వాళ్ళ మొట్టమొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ రీఆర్గనైజింగ్ కమిటీ గురించి, అదేవిధంగా ఫజల్ కమిషన్ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన తర్వాత ఒక్కసారిగా ఎప్పుడో కొట్టుకుపోతున్నటువంటి వాడికి అంటే ఒక దాపు దొరికినట్టుగా, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంది, దాని యొక్క ఫార్మేషన్లో ఇంత పెద్ద కథ ఉన్నది, దానికి ఒక ఫజల్ కమిషన్ ఉందని చెప్పేటువంటి ఒక రెట్రాస్పెక్టివ్ థింకింగ్ కానీ దాని వ్యక్తురాట కానీ మొదలైంది అనేది అక్కడి నుంచే మొదలైంది. ఇవాళకి తెలంగాణ ఉద్యమంలో నేను నడుస్తున్నటువంటి ప్రయాణానికి 100% పాదకరంగా పడింది అంటే అది దుశ్శల సత్యనారాయణ ఆనాడు కలెక్టర్ ఆఫీసు దగ్గర జలసాధన సందర్భం మాట్లాడుతూ తెలంగాణ అంశానికి, తెలంగాణ ఉన్నటువంటి నీళ్ల బాధకు, నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ పీడిత ప్రజల యొక్క బాధలకు లంకె కలిపాయని చెప్పినటువంటి మొట్టమొదటి స్పీచ్ ద్వారా ప్రభావితం ద్వారా మాత్రమే ఇట్లా ప్రయాణం అయినా చెప్పేసి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బహుశా అప్పటి నుంచి మొదలు పెడితే ఈ 20-25 ఏళ్ళ లోపల ఆయనతో ఎప్పుడు కలిసినా కూడా నిరంతరం ఏదో ఒక పనిలో కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అట్లా ఇప్పటిదాకా తన ప్రయాణంతో పాటు నేను కూడా నడిచి కలిసి వెళ్తున్నందుకు గర్విస్తున్న వాడిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఉద్యమం చేస్తున్న వాళ్ళు నిజాయితీగా చేస్తున్నప్పుడు, హక్కుల కోసం చేస్తున్నప్పుడు నిజంగా సత్యనారాయణ మాటలో చెప్పుకోవాలంటే వాటర్ ఆల్సో హ్యూమన్ రైట్స్, వాటర్ ఆల్సో ఆర్ హ్యూమన్ రైట్స్ అని ఒక మాట ఉన్నారు ఆయన. నిజంగానే నీళ్ళ కంటే కూడా మానవత్వం గురించి వేరే విషయాలు ఉండవు. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో నీళ్లు అందియలేనందుకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదు మీరు ప్రజలకు అని చెప్పేసి తాకీదు ఇచ్చిందంటేనే దాంట్లో దుశ్శల సత్యనారాయణ యొక్క నైతిక విజయం ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే చివరకు కోర్టులో మట్టికాయలు వేసి తాను 30 ఏళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో రెఫరెన్స్ తీసుకొని నిజమే కదా ఇంత బాధపడతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఇవాళ కోర్టులో ప్రశ్నించడానికి ఎంత పెద్ద ఉద్యమం నడుచుంటే అంటే ఒక లీగల్ కాన్షియస్నెస్ పెరగడం, అంటే సుప్రీంకోర్టు కూడా ప్రభావితమై స్థితి కూడా రావడానికి ఎంత ట్రబుల్ చేసినా కూడా మీ అందరూ తెలిసిన విషయమే. మరి చాలా విషయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక మాట్లాడేటప్పుడు అంటే నల్గొండ జిల్లాలో నీళ్ల కోసం ఎట్లా ఉద్యమం జరిగింది, అది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలు కూడా వారికి నిరంతరం నేను కూడా తిరుపతికి రెగ్యులర్గా వెళ్ళడం రైల్లో, అదేవిధంగా కర్నూలు వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళడం, జంతర్ మంతర్ వెళ్ళడం, అన్ని ప్రాంతాల్లో తిరిగి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా
తెలంగాణ ఉద్యమానికి నీళ్ళ ఉద్యమానికి వారు పునాది వేసారు కనుకనే బహుశా నేను రాస్తున్నటువంటి లాంగ్ పోయిట్స్ కూడా ఒకసారి రాసుకున్నప్పుడు ప్రపంచంలో ఎవరన్నా ఎక్కడన్నా నీళ్ళ కోసం వేల మైళ్ళు పైదల్ నడవంలో చూసిట్రా అది జనసాధన ఉద్యమం చేసింది, చరిత్ర సృష్టించింది. అది తెలంగాణ గొప్పతనం కూడా కవిత్వం రాసుకోవడం జరిగింది. నాకు తెలిసి నేను మాత్రమే కాదు, వందల మంది పోయిట్ దుష్యంత సత్యనారాయణ జనసాధన ఉద్యమంతో ప్రభావితమై కవిత్వాన్ని ప్రభావింపజేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నల్లగొండ నీళ్ళు వచ్చినాయో లేదో కానీ నల్లగొండ నీళ్ళ కోసం చేసినటువంటి పోరాటాన్ని మాత్రం కవిత్వం మాత్రం ప్రభావం లెక్కన ప్రవహించిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఇంతకుముందు మళ్ళీ చాలా రోజుల తర్వాత వాళ్ళు మాట్లాడేప్పుడు నల్లగొండ జిల్లా బిడ్డలను నేరమేమి చేసినటువంటి మాటతో పాటు నాకు బాగా గుర్తుంది నల్లగొండ పోయిట్ రాసినటువంటి పాట, ఏం చేస్తున్నారు మీరు ఢిల్లీలో, ఏం చేస్తున్నారు మీరు ఢిల్లీలో కనపడతలేదా, నల్లగొండ గదిలో ఏం జరుగుతుందని చెప్పేసి పల్లెపల్లిలో ఏం జరుగుతుందని చెప్పి ఒక పాట పాడేటువంటి వాళ్ళు. అంటే ఆ నేటివిటీ స్ట్రెయిట్ గా గల్ల పట్టుకొని గుండి రండి చూడండి ఏం జరుగుతుందని చెప్పేటువంటి ఒక నిజాయితీగా స్ట్రెయిట్ గా రాసేటువంటి పోయిట్రీ కూడా, అది ఆ పోయిట్రీని కూడా సృష్టించడంలో కూడా జనసాధన ఉద్యమం పనిచేసింది. ఒక్క మాట చెప్పాలంటే అనేక విలువల్ని, అనేక ప్రశ్నల్ని, అనేకమైనటువంటి సాహిత్యంలో అంశాన్ని కూడా జనసాధన తీసుకొచ్చింది. దానికి లీడర్ అయినటువంటి దుష్యంత సత్యనారాయణ తీసుకొచ్చిండు. సింపుల్ గా ఇంకొక మాట కూడా చెప్పుకోవాలంటే హిస్టరీ ఏదైతే ఉన్నదో నిజానికి ఆటోబయోగ్రఫీ గురించి మాట్లాడుకుని ఇంకేం మాట్లాడుకున్నా కూడా అది చరిత్ర నిర్మించడంతో చరిత్ర నిర్మించే వాళ్ళతో పెనవేసుకుని ఉంటే అది చరిత్ర అవుతుంది తప్ప అది కేవలం నరేషన్ కాదు, అది కేవలం జీవిత చరిత్ర కాదు. దానికి దుష్యంత సత్యనారాయణ యొక్క ఇవాళ ఉన్నటువంటి ఈ పుస్తకం అతీతం కాదు. ఇప్పుడు నాకు తెలిసి భారతదేశంలో చాలా మంది కూడా వర్తమాన కాలంలో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలకు పోరాడుతున్న వాళ్ళు చేస్తున్న పద్ధతి కూడా భారతదేశ చరిత్రకు సిద్ధమైనటువంటి వారసత్వం అవుతుంది. చరిత్రకు ఆనవాలైతే తప్ప ఇంకా భిన్నం కాదు. దానికి ఈ పుస్తకం కూడా మినహాయింపు కాదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సభ విజయవంతం కావాలని, ఈ పుస్తకం